నాయి బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారం. నా పేరు సిరిమా వెంకటేష్, చిత్తూరు. మన కుల పెద్దలందరూ కూడా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అందరికి కూడా నా మనసులో నేను నాయి బ్రాహ్మణ కాబట్టి మంగళవాడ అంటే మనకు లోపల బాధ కలిగితుంది. ప్రతి ఒక్కరికి మన కులస్తుల్లో ఎవరన్నా కానీ మన ఆ పేరు పెట్టి పిలిస్తే మనకు లోపల ఎక్కడో గుచ్చుకుంటుంది. ఇది వాస్తవమైన విషయం. దీనంతా ఆలోచించి ఈ బాధలంతా మన కుల పెద్దలు ప్రభుత్వంతో పోరాడి జీవో నెంబర్ 50ని సాధించి మనకి ఇచ్చినారు. అంతవరకు వాళ్ళ బాధ్యత తీరిందని నేను అనుకుంటున్నాను. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనలో ఉంది. ఇప్పుడు ఒక దశాబ్దంగా మీరు చూసుకుంటూ ఉన్నారు, టీవీలో కానీ ఏదన్నా కానీ పని లేని మంగళోడు అనేది. మళ్ళీ మనమందరూ ఉద్యమించి మేము అది చేస్తాం ఇది చేస్తామంటాము. వాళ్ళు సారీ చెప్తారు, అంతటితో మనం గమనైపోతాం. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇది జరగతానే ఉంటుంది. ఈ కలరా వ్యాప్తి చెందిందంటారే అట్లా చెందుతానే ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే వాళ్ళ మీద అయ్యా మా జీవో ఉంది, ఇతను ఇలా చెప్పాడు మా కులాన్ని అనేసి కంప్లైంట్ ఇచ్చి దాని మూల్యంగా ఏమొస్తుంది, కేసు రిజల్ట్ ఏమొస్తుంది అది పేపర్లో వస్తుంది. అది 10 మందికి తెలుస్తుంది. ఓహో నాయి బ్రాహ్మణం మంగళవాడ అంటే జీవో ఉండాది, ఇది కేసు అవుతుంది, శిక్ష పడుతుంది అని ప్రజలకు అందరికీ తెలియజేయాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి ఈ లోపాలు కూడా సరి చేసుకోవాలి. మనం చెప్తా ఉంటే మనం మాట్లాడడం, వాళ్ళు సారీ చెప్పడం, మళ్ళీ గమనైపోవడం, ఇది మనం దశాబ్దాలుగా జరగతానే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే మనమంతా ఒక ఉద్యమం లాగా ఆ జీవోని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పలానా వాళ్ళు పలానా అంటే దానికి శిక్ష ఉంది, జైలు శిక్ష ఉంది అనేది ప్రజలకు తెలియజేయాలి. నాకు ఇంకో చిన్న డౌట్, ఇది చెప్తాను మీకు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇప్పుడు మన దళిత వాళ్ళు SC/ST సోదరులు ఉన్నారు. వాళ్ళని క్యాస్ట్ బిల్డింగ్ గబని చెప్పానండి. పెద్దలు అయ్యో వాళ్ళంటే అట్రాసిటీ కేసు ఉంది దాని మీద లోపలేస్తారు మమ్మల్ని అని పెద్దలు నాతో చెప్పారు. కానీ అదే మన కులం ఎవరికి తెలియదు. 100% 10% కూడా తెలియదు నాకు తెలిసి. దయచేసి ఈ జీవోని మన కులాన్ని మంగళవాడ అంటే జైలు శిక్ష ఉంది, జీవో ఉంది అని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి దీన్ని గమనించండి. మనం ఇప్పుడే పోరాడాలి. ఇది ఇంతటితో పోదు. రేపు మన పిల్లలు ఒక స్టేజ్లో ఉండేటప్పుడు, చదువుకొని ఉండేటప్పుడు అతన్ని మన కులం మంగళ అంటే అప్పుడు మన బిడ్డలు ఎట్లా, ఇది మనతో పోయే సమాచారం కాదు. మన వ్యవస్థ మన బిడ్డలకు బాధపడతాయి. కాబట్టి ఇప్పుడే మనమందరూ మేలుకొని దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కుల పెద్దలందరికీ నమస్కారం. నేనేమైనా మాట్లాడుంటే క్షమించండి. మీ సలహా దయచేసి మీ అమూల్యమైన సలహాని తెలియజేయండి. నమస్తే.